అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. గతంలో మనం ఎమర్జెన్సీ విన్నాం కేంద్ర స్థాయిలో. ఈ రోజు రాష్ట్రంలో కూడా అంతకంటే ఎక్కువ పరిస్థితులు నెలకొన్నాయి. భయభ్రాంతులకు గురి చేయటం మనం చూసాం కదా మేడం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసేటటువంటిది ప్రజాస్వామ్యబద్ధమా చెప్పండి? అక్కడ వాళ్ళ తల్లి ఎవరు దాడి చేశారనుకుంటున్నారు రామారావు గారు? ఏ మేడం ఎవరు దాడి చేశారని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉండాలి మేడం. అంటే ఇప్పుడు మన దగ్గర మనం ఒకరి మీద ఆరోపణ చేసే ముందు మన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదా ఒకటి చూసుకోవాలి. మీరు టీడీపీ కార్యకర్తలని ఎలా చెబుతున్నారు? తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. కోవూరుకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. ఆ యొక్క ఎదురింటిలో ఉన్నటువంటి ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కావాలని మీకు సమర్పిస్తాం మేడం. ఇక్కడ ఒకటి లోకేష్ బాబు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం పరిధిలో ఆ యొక్క సూచికలో భాగంగానే నెల్లూరు ఏదైతే ఘటన కూడా జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద. ఎందుకంటే 6-7 తారీఖుల్లో లోకేష్ బాబు నెల్లూరులో పర్యటించారు. ఆయన ఇటు రావడంతో మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసుకుని సాయంత్రానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండాలందరూ కూడా 200 మందికి పైగా ఆ ఇంటి మీద దాడి చేయటం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం మేడం? ఎందుకు పోలీసు వారు ఇప్పటి వరకు స్పందించలేదు? ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు? అంటే అంత చేతగాని వ్యవస్థలో ఉన్నామా? ఇక్కడ టెక్నాలజీ పెరిగింది. సరే ఇప్పుడు మీరే చెప్తున్నారు గొడవ పడ్డానికి ఒక 200 మంది అక్కడికి వెళ్లారు అని. పరామర్శించడానికి మరి మీరెందుకు 10,000 మంది అనుచరులను తీసుకొని వెళ్తున్నారు? గొడవ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే పరామర్శించడానికి వెళ్తున్నారా? ఆల్రెడీ పోలీసుల నుంచి మీకు అనుమతి ఎంతవరకు ఉంది? ఒక 50 నుంచి 100 మంది వరకు ఉండొచ్చు. ఓకే, అంతమంది వెళ్ళొచ్చు పరామర్శించడానికి. బట్ 10,000 మంది అనుచరులు ఎందుకు? అంతమంది వెళ్తే అక్కడ ఖచ్చితంగా గొడవ అవుతుందనే కదా మీ ఉద్దేశం? మళ్ళీ ఏమనంటే కూటమి ప్రభుత్వం మాకు రక్షణ కల్పించలేదు, మాకు అనుమతి ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి గొడవలు జరిగాయి. సో సేమ్ దాన్ని తీసుకెళ్లి వాళ్ళ మీదే నెట్టేయడం. ఓకే, ఇప్పుడు మన తప్పు కూడా ఏముందనేది కూడా చూసుకోవాలి కదా. సరే, నిన్న అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి ఎందుకు జరిగింది? ఫస్ట్ గొడవ ఎవరు సృష్టించారు అది మీకు తెలుసు. ఒక మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మరి అందుకనే వాళ్ళకు మండేలా చేశారేమో చెప్పలేం కదా. టీడీపీ కార్యకర్తలు లేకపోతే ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరు చేశారో తెలీదు. పక్క ఆధారాలు అయితే మన దగ్గర లేవు. మీ దగ్గర ఉన్నాయా? పోనీ మీరు చూపిస్తారా వీళ్ళు పక్క టీడీపీ కార్యకర్తలని? ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి మేడం. సీసీ ఫుటేజ్ ఉంది. ఖచ్చితంగా ఇది మానవ హక్కుల కమిషన్ కి మేము రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పరిశుద్ధం చేస్తున్నటువంటి విషయం. ప్రశాంత్ రెడ్డి అనేటువంటి ఆమె మహిళ చాలా అగ్రెసివ్ గా ఆ మాట్లాడినటువంటి మాటలు కూడా చూడండి మీరు. ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ అట్లాగే రాజకీయాలను ఉద్దేశించి ఆ మాట్లాడే మాటలు రెచ్చగొట్టే వైఖరి కూడా మనకు కనిపిస్తా ఉంది. రామారావు గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు. ప్రశాంత్ రెడ్డి ఏం మాట్లాడారు? ప్రజల్ని మోసం చేయడంలో పిహెచ్డి చేశారనే విషయం మాత్రమే మాట్లాడారు. అంతేనా రాఘవేంద్ర గారు? కానీ ఈయనేమన్నారు? ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా హుందాతనంగా ఆవిడ చాలా ఇదిగా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేశారు. పిహెచ్డి చేశారు. కోవూరు నియోజకవర్గంలో అవినీతిని పెంపొందించడంలో పిహెచ్డి చేశారు. మీ ఆస్తులను కూడగొట్టుకోవడంలో పిహెచ్డి చేశారు. ఇసుక దోపిడీలో పిహెచ్డి కట్టడంలో పిహెచ్డీలు మీరు చేశారని చెప్పేసి మాట్లాడారు. దీనిలో ఏమైనా తప్పుందా? దీంట్లో ఏది తప్పు పదం అని మాట్లాడండి. మీరు చెప్పండి రామారావు గారు. మరి మీరేం మాట్లాడారు, వాళ్ళేం మాట్లాడారు? కావాలంటే ఒకసారి మళ్ళీ కూడా మనం విందాం. ప్రసన్న కుమార్ ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ ఒక వీడియో కూడా ఉంటే విందాం. పిచ్చారు ఒకవేళ ఏవి ఉంటే ప్లే చేయగలరా? వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు మేడం. వీళ్ళ దగ్గర అసలు సమాధానాలు లేవు. నిన్న ఒక అతను మీ డిబేట్ అనుకుంటా అరుస్తా ఉన్నాడు. ఏది కావాలో అడగండి, కరెక్ట్ గా చెప్తాం. సమాధానం లేవు. సమాధానం చెప్పన్నా రామారావు గారు? పర్సనల్ విషయాలకి ఎవరు మనం వెళ్ళొద్దు. పర్సనల్ కి వెళ్లే రైట్స్ మన ఎవరికి లేవు రామారావు గారు. ఆవిడ పర్సనల్ విషయంలో ఎందుకు ప్రసన్న కుమార్ జోక్యం చేసుకున్నారు ఎందుకు చెప్పండి? రకరకాలు జరుగుతా ఉంటాయి. సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి అంశం. సంవత్సరం పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. మహిళ కదా. రాజకీయ కామెంట్స్ చేయరా? పొలిటికల్ గా మీరు చేసిన అవినీతిని ఎత్తి చూపడం తప్ప. క్వాడ్జీ అనేటువంటిది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రింగ్ లీడర్ అండి. ఆమె వాళ్ళ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుసా మీకు? బాబు నాది నెల్లూరే. మాట్లాడతా. మీరు నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల గురించి వ్యాఖ్యానించండి.
క్వాడ్జ్ గురించి కావాలంటే సపరేట్ సబ్జెక్ట్ డిబేట్ పెట్టుకుని మాట్లాడిద్దాం. క్వాడ్జిని ఎవరు దొంగలు ఇచ్చారు, క్వాడ్జిని ఎవరు అక్రమంగా తరలిచ్చారు, లక్షల కోట్ల రూపాయలు ఎవరు దొప్పుకున్నారు అనేది మాట్లాడుకుందాం. కాకి పలుకులు కాకి ముద్దంట అట్లా ఉంది మీరు చెప్పేటువంటి విధానం. అందుకే మీ జగన్మోహన్ రెడ్డి మీకు ముద్దు, పెట్టేసి వాళ్ళ పరువును పదాలకు లాగుతుంటే వాళ్ళు మీకు ముద్దు. మహిళలకు గౌరవం ఇచ్చడం చేత కాదు, మహిళలకి అధికారత కల్పించడం చేత కాదు, మహిళల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలని తెలియదు, మహిళలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా మీతో మాట్లాడాలి. గవర్నమెంట్ పాలసీ చేసిందండి. దీంతో లోకేష్ కి అందరికి వాటాలు ఉన్నాయి అనేది అందరికి తెలిసినటువంటి అంశమే కదా. క్వాడ్జి కుంభకోణం ఎంత జరుగుతుంది? క్వాడ్జి మాఫియా తోటే కదా నిన్న దాడి చేపించింది. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అవి మాట్లాడకుండా వ్యక్తిగత దోషాలు ఎందుకు చేయాలి? మీరు దోపిడీ చేసుకోవడానికి ఒకవేళ ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆరోపణ